ప్రభుత్వం వచ్చింది పెంచుతున్నాం మ్మ్. కానీ ఈ ఒక్క ఏడాదికి అంటుంది. తర్వాత అంటే మీకు అనవసరం అది అంటుంది. పెడసరక మ్మ్. మాట్లాడుతుంది. అదే కదా. అట్లాగే మ్మ్. ఆరోగ్యశ్రీ ఇప్పుడు 500 కోట్లు రిలీజ్ చేస్తాం, 250 ఇప్పుడు చేస్తాం, 250 ఇంకో 250 మ్మ్. మ్మ్. ఇంకో నెలలోనో ఏమో చేస్తాం. తర్వాత ఇవ్వాల్సిన బకాయి ఎంత? 3000 కోట్లు. 3000 కోట్లు. మ్మ్. నెలకు వచ్చేటప్పటికి కనీసం 200 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. 300 కోట్లు నెలకి. దగ్గరగా అవసరం అవుతుంది సగటున లెక్కేస్తే. నెలకి. ఇప్పుడు నువ్వు ఇది ఇస్తే 2 నెలలకు 3 నెలలకు మళ్ళీ ఈ 2-3 నెలల పెండింగ్ పడిపోతుంది కదా. అవును, మళ్ళీ అదొక 1000 కోట్ల దాకా ఏమిటి వెళ్ళిపోతుంది. పరిష్కారం? రెండో దానికి ఇప్పుడు ఎందుకు ఎక్కువ ఇంత టెన్షన్ పడి ఉద్యమం చేస్తున్నారంటే, నువ్వు రేపు ఇన్సూరెన్స్ సిస్టమ్ లోకి వెళ్ళిపోతానంటున్నావు. అది అప్పుడు ఇంకా అప్పుడు ఈ రావేమో. డబ్బులు ఎవడిస్తాడు? ఎవడు ఈ పట్టించుకుంటాడు? బకాయిలు ఇలా ఉండిపోతాయి. కాబట్టి వాళ్ళు చేస్తున్న ఉద్యమం ఇది అక్కడ ప్రధానమైన అంశం. అంటే ఇవి ఒక కొలిక్కిరాని సమస్యలుగానే ఉండిపోతాయేమో ఎన్నాళ్ళైనా. ఏదో ప్రభుత్వం చిత్తశుద్ధితో ట్రై చిలకరి- చేస్తే విత్ ఇన్ మినిట్స్ లో అయిపోతుంది. ఇది పెద్ద కష్టమైనవి కాదు. ఉమ్, కాకపోతే కమిట్మెంట్ లెవెల్స్ ఉండాలంతే. ఉమ్. ఇది పరిష్కరించాలని చిత్తశుద్ధి అంటే ఉండాలి. కమిట్మెంట్ ఉండాలా, నిధులు ఉండాలా సార్? నిధులకి అప్పులు చేయలేమా? మనం చేయట్లేదా? అంటే నిధులు ఉంటే పీపీపీ విధానంలో ప్రైవేట్ కాలేజీలో చేయరు కదా, చేయరు అదే కదా, అనేది ప్రైవేట్ పరంగా అది చేయరు మనకి కదా, ఇష్టం మెడికల్ లేదు. కాలేజీలో. మనకు తెలిసిన వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం కాబట్టి అంతే. మరి అమరావతి ఆపట్లేదు కదా మనమేమి. అవును. లేకపోతే ఇతర సంక్షేమ పథకాలు ఇప్పుడే మనమే చెప్పాం కదా, రైతులకి అదేదో వందనం ఇచ్చాం, లేకపోతే స్టూడెంట్స్ కి అది ఇచ్చాం, తల్లికి వందనం, రైతులకి అన్నదాత సుఖీభావ అన్నం, బస్సులో ఫ్రీ ఇచ్చామని మనమే చెప్తున్నాంగా. మరి వాటన్నిటికీ నిధులు ఉన్నాయి కదా, దీనికేం బాధ? ఇంకోటి ఒక ఈవెంట్ పెడితే మినిమం